మార్నింగ్. మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. గబుక్కున మటను చికెను ఏదో వండేస్తారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మరి సమ్మర్ కదా, పచ్చళ్ళతో పాటు ఇంకొక ఐటెం ఉంటుంది. ఏంటిది అది? మీరు గెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేసాను. రెసిపీ అనగానే కర్రీస్ లేకపోతే స్నాక్స్ అనుకోమాకండి. మనకి సమ్మరు ఎంత స్పెషలో మీకు అందరికీ తెలుసు. సమ్మర్ స్పెషల్ ఏంటంటే పచ్చళ్ళే కాదు, మనం వడియాలు పెట్టుకోవడానికి కూడా మంచి సీజన్ అనమాట. మనం అన్ని రకాల వడియాలు పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరాల తరబడి తినొచ్చు అనమాట. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి సంవత్సరాల తరబడి నిలవ ఉంటాయి. మనం కూడా హ్యాపీగా వర్షాకాలం, శీతాకాలం, ఆ కాలం ఈ కాలం అని లేకుండా ఏ కాలంలోనైనా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఏంటి అని అంటే స్నాక్స్ కింద కూడా ఏమీ తోచిపడి కాకపోతే స్నాక్స్ కింద కూడా మంచిగా వేయించుకుని తినేయచ్చు అనమాట, ఉప్పు కారం జల్లుకొని. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈరోజు 3 రకాల వడియాలు చూపిస్తాను. ఆల్రెడీ మనకు లేట్ అయిపోయింది. ఏప్రిల్ 1లోనే మనం పట్టుకోవాలి, ఏప్రిల్ స్టార్టింగ్లోనే పట్టుకోవాలి. మనమేమో ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసేసాము. క్లైమేట్ బాగాలేదు అంటే ఇంకా మనకి కుదరలేదు. అండ్ మనకి ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఇంకా గాలులు స్టార్ట్ అయిపోతాయి, అసలు పట్టుకోవడానికి కుదరదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే పెట్టేసుకున్నాను ప్రోగ్రాము. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనము ఎన్ని రకాల అంటే 3 రకాల వడియాలు చెప్పాను కదా, ఆ 3 రకాల వడియాలు ఏమేమి పడుతున్నాను ఏంటి అన్నది మీరు చూసేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యం వడియాలు పట్టేసుకుందాము. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ముందే నానబెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. నాకు ఇప్పుడు ఈ సగ్గుబియ్యం నాని కూడా ఒక 3-4 అవర్స్ అవుతుంది. చూడండి, చక్కగా నానిపోయినాయి, ఉప్పిపోయినాయి సగ్గుబియ్యం. అయితే 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో నేను 6 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. గ్లాస్కి 6 గ్లాసులా? గ్లాస్కి 6 గ్లాసులు. ఏ సగ్గుబియ్యం? నీళ్ళు. 1 గ్లాస్ సగ్గుబియ్యం అయితే 6 గ్లాసులు నీళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ మంచిగా మనకి మరిగిపోవాలి. ఎలా అంటే నీళ్లు తెరల కాగుతాయి అంటారు కదా, ఆ టైప్లో మనకి నీళ్ళు అనేది మరగాలన్నమాట. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. మనకి నీళ్ళు అయితే మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే సగ్గుబియ్యం వేసేసుకున్నాము. ఇవి చక్కగా మొత్తం అంతా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కనుక అడుగు పట్టేస్తాయి. మూత పెట్టుకుని ఉడికించుకో. ఏంటి తాగుతున్నావు? లక్ష్మి బ్లాక్ టీ పెట్టించింది. నేపాలికా ఎండకి బాబు, నేపాలికా బ్లాక్ టీ. ఓకే ఓకే. ఎంతవరకు వచ్చింది ఇది? అయిపోయింది. ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. వడియాల్లో ఉప్పు ఎప్పుడు కొంచెమే వేసుకోవాలి, అంటే తక్కువ వేసుకోవాలి. ఓకే. ఎక్కువైతే బాగోవు, తినలేము, విషం అయిపోతున్నాను. కషం అయిపోతాయి, విషం అయిపోతాయి అంటారు. ఓకే. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. రైట్. ఇవన్నీ స్టార్టింగ్లో వేసుకుంటే మనకి బాగా మరిగిపోయి కలర్ చేంజ్ అయిపోయింది. అదేంటిది మిశ్రమం? ఇది అల్లం పచ్చిమిర్చి పచ్చగా నూరుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అవి ఒకటి వేస్తుంటే వడియాల ఫ్లేవర్ వచ్చేస్తుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, వడియాల ఫ్లేవర్ అయితే వచ్చేసింది. సగ్గుబియ్యం ఇంకా చిక్కబడిపోతుంది. ఓకే. ఇక రంగం సిద్ధమా? స్పూన్లు పట్టుకొని పరిగెత్తాలి. ఇక మా చిన్నప్పుడు ఇలాగా వేస్తే మా మమ్మీ రూపాయి ఇచ్చేది నాకు. ఆ రూపాయితో రోడ్డు మీదకి వెళ్ళి లడ్డూలు కొనుక్కొచ్చేవాడిని. అది సంగతి. మాధవమ్మ అయితే రెడీ చేసేస్తుంది రంగం. చూసారా, గాలి అస్సలు ఇట్లా, ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్.
మా అరటి చెట్టు అయితే కొంచెం కుంజుకుంది, పచ్చిమిరకాయల చెట్లు రెడీగా ఉన్నాయి. ఈ చిక్కుడు పాదు అయితే పీకేసేయాలి, ఇక అయిపోయింది. గాలి అస్సలు లేదు ఫ్రెండ్స్, విపరీతమైన ఎండ వచ్చింది. మనకు కావాల్సింది ఎండే, దానికోసం. వెరీ గుడ్ ఫ్రెండ్స్, అనగానే వచ్చింది గాలి. ఓకే, రెడీయా? ఓకే, స్టార్ట్. అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది దించగానే కొంచెం ఒక 10 minutes ఆగి అప్పుడు పెట్టుకోవాలి. వాసన వస్తుందమ్మా మాధవమ్మ? మటన్ చికెన్ అయితే గబుక్కుని చెప్పేది ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలకి ఆలోచించి అవుతుంది. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం వడియాలకి సగ్గుబియ్యం ఉడకపెట్టేసేసుకున్నాము. ఒక పక్క అవి కూడా వేసేసుకుంటున్నాము. మన టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు బొంబాయి రవ్వ వడియాలు పట్టేసుకుందాము. నేనైతే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 10 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుని స్టవ్ వెలిగిచ్చేసేసి పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. వాటర్ కూడా అంటే ఇప్పుడే వేడెక్కడం స్టార్ట్ అయింది. చూపించు. ఓకే, ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్తో 10 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఈలోపు ఈ వేడెక్కితే మనం దాని కార్యక్రమం చూద్దామా? ఓకే, ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. మనకి నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి. సాల్ట్ వేసుకుందాం, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నానా బాగా నాన్ వెజ్ అలవాటు అయ్యి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటున్నావు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఫ్రెండ్స్, బాగా నాన్ వెజ్ తింటాం నేను అలవాటు అయిపోయి. ఇప్పుడైతే రవ్వ వేసేసుకుందాము. మంటను కొంచెం తగ్గించేసుకొని ఈ రవ్వ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఉండకట్టే అవకాశం ఉంది కాబట్టి. అదే పచ్చిమిరకాయలు, అల్లం నిదానంగా పోస్తా. రైట్. ఇందులో మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అలా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట వడియాలు. పేరుకి మాత్రం క్యారెట్ వడియాలు, బీట్రూట్ వడియాలు అని చెప్తాం, కానీ ప్రాసెస్ అంతా ఒకటే. కాకపోతే ఇలాగూ రవ్వ వేయంగానే క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము మీకు ఏది ఇష్టమైతే అది వేసేసుకున్నారనుకోండి, రకరకాల వడియాలు ప్రిపేర్ అవుతాయి అన్నమాట. సన్న సగం ఇది కూడా ఇదేనా? ఇప్పుడైతే ఇది చక్కగా మంచిగా ఉడికిపోవాలన్నమాట. బొంబాయి రవ్వ అనేది ఎంతలా అంటే కంప్లీట్గా ఉడికిపోవాలి. పైకి అప్పుడే మనకి ఈ వడియం అనేది చక్కగా మధ్యలో పగిలిపోకుండా, విరిగిపోకుండా వస్తాయి. మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఉండకట్టకోకుండా, అడుగు పట్టకుండా. ఎందుకంటే మనం స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. అయితే ఇందులో మనం సగ్గుబియ్యం కొంచెం వేసుకోవాలి. నేనేం చేశానంటే, ఎలాగో సగ్గుబియ్యం జావా ఉడకపెట్టాం కదా, ఆ సగ్గుబియ్యం జావే కొంచెం మిగుల్చుకొని వేసుకుంటున్నాను. అంటే మనకి ప్రాసెస్ లేట్ అవ్వకుండా సగ్గుబియ్యం ఉడికి మనం రవ్వ వేసుకొని ఇదంతా తలకాయ నొప్పి లేకపోకుండా ఎలాగో సగ్గుబియ్యం జావ ఉడకపెట్టేసేసుకున్నాం కాబట్టి ఆ సగ్గుబియ్యం జావ కొంచెం పక్కకు పెట్టుకొని ఇన్నిట్లో కలిపేసుకున్నాను అన్నమాట. సింపుల్ ప్రాసెస్. మా మాధవం ఏమంటే వేసి దోశ తిప్పినట్టు తిప్పుతుంది, అటు తిప్పకూడదమ్మా, అటు ఎయిట్వే అని చెప్పాను. అదిగోండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలు బెడ్షీట్ మీద కనపడతలేదు కానీ అయితే రెడీ. దూరం దగ్గరికి అమ్మా, ఏమవదు. అంత నిండాది మాకు సగంది టకటక వేసుకో. వెరీ గుడ్. ఇదంతా ఎండతోనే పని కథం. ఫ్రెండ్స్, ఇందాక చూసింది సగ్గుబియ్యం వడియాలు, ఇప్పుడైతే రవ్వ వడియాలు. ఇప్పుడైతే దోశలు వేయట్లేదు, చక్కగా వడియాలలాగానే పెట్టేస్తుంది. పని వచ్చేసింది మాధవమ్మకి. ఓకే, రైట్. ఓకే, ఈ పక్కనే సగ్గుబియ్యం ఉన్నాయమ్మా, చూసి మళ్ళీ దాని మీద వేసేస్తారేమో. ఇప్పుడైతే రవ్వ వడియాలు కలర్ వైట్ ఉంది కాబట్టి కనపడుతుంది ఫ్రెండ్స్. ఓకే,
సగ్గుబియ్యం వడియాలు, బొంబాయి రవ్వ వడియాలు పట్టేసరికి మాకు తలప్రాణం తోకొచ్చేసింది. అంటే బాగా ఎండలో పెట్టాం కదా, ఎండకి ఫుల్గా నీరసం, నడువు నొప్పి. పైకి చెప్పట్లేదు కానీ లోల రకరకాలుగా ఉంది. ఎనర్జీ అంతా అయిపోయింది. నాకు తెలిసి 80% అయిపోయింది ఎనర్జీ. ఎక్కడో ఒక 20% ఉంది. అదేంటంటే ముందు టిఫిన్ చేయలేదు, పొద్దున్నే పెట్టేద్దాం అన్నట్టుగా వచ్చేసేసాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి టైం సహకరించలేదు. మాధవమ్మ గారు కూడా వచ్చేసరికి లేట్ అయింది. అసలు ఈ పాటికి వెళ్ళిపోతామేమో అనుకున్నాను. టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేయకపోవడం వల్ల ఎనర్జీ మొత్తం దిగిపోయింది అనమాట. ఇప్పుడు లాస్ట్ మూడో రకం ఏంటి అంటే బియ్యం పిండి వడియాలన్నమాట. నీళ్ళు రెడీయా? నీళ్ళు కాగుతుంది. 6 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకున్నాను. ఒక గ్లాసు అంటే ఏదైనా ఈ గ్లాస్తోనే కొలుచుకున్నాను నేను. ఈ గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. నీళ్ళు కూడా తెరల కాగుతున్నాయి. వాటర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? సాల్ట్, జీలకర్ర. ఓకే, వెయ్యి కొంచెం వెయ్యి. రైట్, జీరా, రుచికి సరిపడా ఉప్పు మొత్తం వేసాయి. ఒకటి మంచి స్పైసీగా వస్తాయి. ఏం వేసావు ఇప్పుడు? అల్లం పచ్చిమిర్చి. పోలే ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్పింది ఫ్రెండ్స్. ఇందాక నుంచి అల్లం వెల్లిపాయ అంటుంది. నాన్ వెజ్ బాగా అలవాటు అయిపోయి. చెట్టు కింద చల్లగా ఉంది, ఆడికెళ్తే మాత్రం దోల తీరిపోతుంది. మామూలుగా కాదు, బాడీలో వాటర్ అంతా వచ్చేసింది బయటికి నిదానంగా. రైట్, ఇది డైరెక్ట్గా పిండేసుకుంటే ఉండలు చుట్టేస్తుంది కాబట్టి నేను ఇలాగూ నీళ్ళలో కలుపుకొని వేసుకుంటున్నాను. ఆ పిండిలో లైట్గా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసి కలిపింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా ఇక మూడో రకం కూడా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ 2 రకాలు వేసేసాము. ఎండలో అవి హీట్ అవుతున్నాయి. చెట్టు కింద కాబట్టి ఇది చల్లగా చెట్టు కింద గాలి వస్తే అమ్మయ్య అనిపిస్తుంది. ఇది బియ్య పిండి వడియాలా? బియ్యపు వడియాలా? ఓకే. ఇప్పుడైతే మనం వడియాలు పట్టడానికి చక్కగా జావ రెడీ అయిపోయింది. ఏం వడియాలి? బియ్య పిండి వడి. ఓకే, క్యారియన్ చూడండి రెడీ అయిందిగా. కబాబ్ చేసేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసేసుకొని మనం ఈ వీటిని కూడా వడియాలు పట్టేసుకున్నాం. మంచం మీద సర్వ్ చేసుకోవటం ఇక. ఓకే, రైట్, రెడీమేడ్ మంచం. బియ్య పిండి ఊరికే చిక్కపడిపోయింది కాబట్టి కొంచెం మీకు ఎక్స్ట్రా వాటర్ పడితే కనుక యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో మీకు ఇష్టమైతే సగ్గుబియ్యం కూడా వేసుకోండి. నేనైతే తీసుకొచ్చిన సగ్గుబియ్యం జావా అయిపోయింది కాబట్టి ఇందులో కలపలేదు నేను. ఇష్టమైతే వేసేసుకోండి. ఇప్పుడైతే ఇది కూడా మనం యాక్షన్ ప్రిపేర్ చేసేసుకుందాం. స్టార్ట్, కెమెరా, యాక్షన్. అన్నిటికంటే బాగా ఈజీగా ఏంటంటే బియ్యపు రవ్వ వడియాలు, బియ్యపిండి వడియాలు. మాధవమ్మ గారికి ఎక్కడ విశాలంగా ఉంటే అక్కడ పెట్టాలి. ఇక్కడ ప్లేస్ మాత్రం ఫుల్ఫిల్ చేయట్లేదు అసలు. ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది కదా, అది వదిలేసి మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎక్కడ బాగుంటే అక్కడ పెడతామే. సగం తీసుకోండి. ఇది మొత్తం సరిపోయిద్ది, ఆ క్లాత్ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఎలాగైతే 3 రకాలు అన్నిటికీ నాకు ఇదే నచ్చింది. తొందరగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, 3 రకాల వడియాలు అనేసరికి హడావుడి, అంటే ఎండెక్కిపోతుంది అన్న హడావుడి. కానీ ఎండ మాత్రం దారుణంగా ఉంది. 10ంటికే ఫుల్ ఎండ ఉంది. ఇదే కావాలిగా వడియాలకి ఈ ఎండే కావాలిగా. ఓకే, క్యారియన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 3 రకాల వడియాలు పెట్టుకున్నాం కదా. ఈ 3 రకాల వడియాలు ఆ రోజు మంచిగా ఎండిపోయినాయి. నెక్స్ట్ డే కొంచెం మళ్ళీ ఎండలో ఎండబెట్టేసి మనం క్లాత్ మీద పట్టుకున్నాం కాబట్టి ఆ క్లాత్ మీద కొంచెం నీళ్లు చల్లి వడియాలు అనేది వదిలేసుకున్నాం నీట్గా. మీకు అది క్లిప్పింగ్ చూపిద్దాం అనుకున్నాను. మా వారు కొంచెం బిజీగా ఉన్నారు, మా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ క్లిప్పింగ్ అయితే తీయడానికి అవ్వలేదు. ఇంక మనకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెనకాల మనం క్లాత్ మీద పట్టుకుంటే క్లాత్ వెనక తిప్పి నీళ్లు చల్లి మనం వడియాలు అనేవి తీసుకోవాలి. అదే ప్లాస్టిక్ కవర్ మీద పట్టుకున్నాం అనుకోండి, ఎండిపోగానే వాటందరికి అవే లెగిసిపోతాయి అన్నమాట.
కాకపోతే ఏంటంటే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే చక్కగా మనకి పని తగ్గిద్ది అనమాట. అదే క్లాత్ మీద పట్టుకుంటే మాత్రం పని కట్టుకొని కూర్చొని వలుచుకోవాలి. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి సగ్గుబియ్యం వడియాలు ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా వచ్చినాయో. సగ్గుబియ్యం వడియాలు, ఇవి బొంబాయి రవ్వ వడియాలు. చూడండి గలగలా మూత వస్తున్నాయి అన్నమాట. ఇవి వలుచుకుని కూడా మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఇవి బియ్యం పిండి వడియాలు. నేనైతే ఒక గ్లాస్ సగ్గుబియ్యం, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి చూడండి ఒక ప్లేట్ పిండి అయితే అయినాయి. అంటే ఒకేసారి పట్టుకున్నాం అనుకోండి హైరాణ పడిపోతాము. రోజుకో గ్లాస్ చొప్పున పట్టుకుంటే మన ఫ్యామిలీకి అయితే సరిపోతాయి అన్నమాట. పని కూడా చేసినట్టు అనిపించదు, పని చేసినట్టు కూడా అనిపించదు. లేదంటే కనుక ఇక మనకి సంవత్సరానికి ఒకసారి పట్టుకోవడం కదా, అలవాటు లేని దాని మీద కొంచెం మనకి నీరసం అనిపించింది. అది ఎండ కూడా బాగా ఉంది కదా. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఈ వడియాలు చక్కగా ఏపి చూపిస్తాను ఎలా వచ్చినాయి ఏంటి అని. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు బొంబాయి రవ్వ వడియాలు వేసుకుంటున్నాను. అదే కనుక ఇందులో క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేసుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట. అంటే మనకి ఈ పట్టినవే సరిపోవు, ఇంకా పట్టుకోవాలి మనము. ఇంకా నిదానంగా అన్ని రకాలు పట్టుకోవచ్చులే అని నేను ప్రస్తుతానికి చూపించడానికి జస్ట్ శాంపిల్ అన్నమాట. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలి. అవి చూస్తేనేమో అంత పల్సగా ఉన్నాయి, ఆకుల్లాగా తిరగాయి. చూడండి మల్లెపూలాగా వస్తున్నాయి అన్నమాట. జీలకర్ర కనపడుతుంది, జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ వేసావు కదా. అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు బియ్యం పిండి వడియాలి. ఇది బియ్యపిండా? బియ్యం పిండి వడియాలి. బియ్యపిండి, రవ్వ, సగ్గుబియ్యం 3 రకాల వడియాలు అయితే రెడీ. ఓకే, ఇక పప్పు వండినప్పుడు ఇక కంపల్సరీ ఇక వడియాలి. ఇక తర్వాత కూర వండుకుంటారా? ఏం వడియాలు? మినప్పిండి వడియాలు. అవి కూడా ట్రై చేసేస్తావా? ఓకే. చూడండి 3 రకాల వడియాలు మనం ఈజీగా ఇంట్లో పట్టేసుకోవచ్చు, శ్రమ లేకోకుండా. ఇప్పుడైతే మనం వడియాలు చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. సగ్గుబియ్యం వడియాలు, బొంబాయి రవ్వ వడియాలు, బియ్యపిండి వడియాలు చక్కగా మంచిగా చారు కానీ పప్పుచారు కానీ లేకపోతే పప్పులు కానీ చేసుకున్నప్పుడు మంచిగా వడియాలు ఫ్రై చేసుకొని పెట్టుకుని తింటే సూపర్గా ఉండిద్ది. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. చక్కగా ఉప్పు కారం చల్లేసేసుకుని ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా తినేయచ్చు, స్నాక్స్ కింద కూడా తినేయచ్చు. ఇదంతా టేస్టీగా ఉన్నాయంటే మనం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, దానివల్ల సూపర్ టేస్ట్ అయితే వచ్చినాయి. మనం బయట కొన్నామంటే ఈ టేస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్. అన్నీ చక్కగా తరకరలు ఆడుతున్నాయి. సూపర్గా ఉన్నాయి వడియాలు మాత్రం. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మన వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్.